గొర్రెల పంపిణీ స్కీమ్ లో బ్రోకర్ల దందా. ఇటీవల వెలుగులోకి 2 కోట్ల అక్రమాలు. గచ్చిబౌలి పిఎస్ లో 4గురిపై కేసు. పశుసంవర్ధక శాఖలో తీగలాగితే కదులుతున్న డొంక. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ పైన అనుమానాలు. మొత్తానికి గొర్రెలను కూడా ఇడిచిపెట్టలే. మొన్న ఒకడు పందులను ఇడిచిపెట్టలే, ఇలా గొర్రెలను ఇడిచిపెట్టలే. ఇంకా గట్టిన పందికొక్కులు, పిల్లులు, ఎలుకలు, కోతుల దందా కూడా ఒకటి ఉన్నది. కోతులకు ఆహారశాల ఒకటి కట్టింది కదా ముఖ్యమంత్రి గారు. కోతులను ఏ యూనివర్సిటీలో చదివిపించిండో మరి పుణ్యాత్ముడు. ఏ యూనివర్సిటీకి పోయి కోతులు చదువుకొచ్చుకున్నాయో కానీ ఊరు బయట ఒకటి కోతుల ఆహారశాల అని కట్టిండు. ఈ కోతులకు చదువు రాదు, అవి ఇళ్ళ మీద పడి వస్తాయి. వాటికి చదువు వస్తేనేమో ముద్దుగా చదువుకున్నా కోతుల ఆహారశాల ఇది మా కోసం కట్టింది అని పోయి అల్లనే తిను. కోతులకు చదువు రాదు కదా, మరి చదువు నేర్పిస్తే మంచిగుండు. ముందు కోతుల ఆహారశాలని కట్టే ముందు కోతుల పాఠశాలలు అని కట్టనుండే. కోతుల పాఠశాలను కట్టి వాళ్ళ శిక్షణ ఇచ్చినాక ఇక ఆహారశాలకు పోయిర్రు అంటే వాళ్ళు అది అక్కడనే పడి తిను. వీళ్ళు ఏం చేసిండ్రు? కట్టుడే కోతుల ఆహారశాల కట్టిండ్రు. అంటే అది దందే. వాటి కోసం ఎకరం భూమి కేటాయించి అలా ఓటి వేసి ఆ దందా. ఇప్పుడు ఇంతకుముందే వేసిండుగా ఒక గొల్లమిత్రుడు, గొర్రెలు రాలేదు 43,000 కట్టినామని. ఇదంతా గొర్రెల దందే. ఇది ఎవరి మీద ఉన్నదాటి అనుమానము? తలసాని శ్రీనివాస్ యాదవ్ సంబంధించిన ఓఎస్డి మీద ఉన్నదాటి అనుమానం. ఈయన ఎవరు ఒక్కటే చేసుడు. హలో 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 సోదరా, ఇది లైవ్ లో ఉన్నాం. ఎవరు మీరు? నాకు ఇట్లా దివ్యాంగుల సదరన్ సర్టిఫికెట్ ఉన్నది. అబ్బా జర రోజు చెప్పమను దివ్యాంగులకు, కొత్త వారికి అందరికి పింఛన్ యాడ్ చేయమని. ఇప్పుడు మీరు కొత్తవారా? అవును. ఎక్కడ మీది? ఏ డిస్ట్రిక్ట్ మీది? ఏ డిస్ట్రిక్ట్ సర్టిఫికెట్? హలో, మీది ఏ జిల్లా మీది? ఇక్కడ మేడ్చల్లికి సదరన్ సర్టిఫికెట్. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు హ్యాండిక్యాప్డ్ కింద మీకు ఎంత శాతం ఉంది? మరి మీరు అర్హులేనా? 45%. 45% అంటే 25% ఉంటే ఇస్తారా? అది 40 నుంచి అబో ఎంతున్నా ఇస్తారు. అంటే 45% ఉన్నది. మీరు దివ్యాంగురా? పర్మనెంట్ డిజబిలిటీ అది. ఓకే ఓకే. ఇంకా అప్లై చేసుకోలే మరి? అప్లై ఇప్పుడు దీంట్లో చేసినా కానీ డైలీ చెప్పమనండి. కొద్దిగా ఒకసారి దివ్యాంగులకు పట్టించుకోండి, కొద్దిగా దివ్యాంగులకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టమని ఒకసారి. తప్పకుండా చెప్తామన్నా. రోజు ఒకసారి అది యాడ్ చేయమనండి. తప్పకుండా అధికారి ఏదైనా అధికారి పట్టించుకుంటాడేమో. తప్పకుండా చెప్తామే. రోజు ఒకసారి చెప్తున్నాం, రోజు చెప్తున్నాం. రైతుల గురించి, వికలాంగుల గురించి రోజు చెప్తూనే ఉన్నాం. తప్పకుండా చెప్తాం. వికలాంగులకు ఫస్ట్, ఎందుకంటే మాకు ఇప్పుడు మేము 15 ఏళ్ల నుంచి ఎలాంటి డ్యూటీ లేకుండా ఉన్నాము, ఇంట్లోనే ఉన్నాం. ఏ ఆసరా ఉండదు మీకు, ఏ ఆసరా ఉండదు, పట్టించుకునేటోళ్ళు ఉండదు. కాబట్టి కొంచెం దయనీయమైన స్థితిలో ఉంటది మీ పరిస్థితులు. తప్పకుండా చెప్తామన్నా. థ్యాంక్ యూ అన్న. డైలీ ఒకసారి తప్పకుండా అన్న. తప్పకుండా సార్తో మాట్లాడియండి ఒకసారి. నేనే సార్, నేనే మీకోసం చెప్పేది కూడా నేనే. తప్పకుండా మంచిది. సార్ల కాడికి తీసుకొచ్చింది మనం. మేము సామాన్యులమే, సార్లం ఏం కాదు.